మీరు కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కూడా చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సో, మనం రిలేషన్స్, ఫంక్షన్స్ అనే టాపిక్‌లో 8 మార్క్స్ ఈ లాస్ట్ క్వెషన్ ఇది. ఇందులో ఇంపార్టెంట్ క్వెషన్స్‌లో 8 మార్క్స్ లాస్ట్ క్వెషన్. ఇది టెక్స్ట్ బుక్‌లో పేజ్ నెంబర్ 40, ఎగ్జాంపుల్ నెంబర్ 22. సో, దీనికి 3 కేసెస్ ఇచ్చారు. ఈ 3 కేసెస్‌కి సంబంధించిన గ్రాఫ్ డ్రా చేయమన్నారు. అది మన ప్రాసెస్ ఏంటో చూసి తర్వాత ఆన్సర్ ట్రై చేద్దాం. సో ఇచ్చింది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని 3 కేసులో ఇచ్చాడు. 3 కేసెస్లో ఫస్ట్ కేసు 1 - x అనే కేసు. ఎప్పుడు ఇది ఎక్స్ వాల్యూ లెస్ దెన్ 0 కేసు. అంటే ఎక్స్ వాల్యూస్ ఏమేమి అవుతాయి ఇక్కడ 0 కన్నా తక్కువ అంటే ఎక్స్ వాల్యూ కన్నా 0 పెద్దది. అంటే x ఈక్వల్ టు -1, సో -2, -3 అండ్ సో ఆన్ అప్ టు ∞ వాల్యూస్ సాటిస్ఫైడ్ అవుతుంది కదా. సో ఇది ఫస్ట్ కేసు. సెకండ్ కేసు మీరు కింద దాన్ని తీసుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు f of x equal to x plus 1. ఎప్పుడు ఇది x value greater than 0. x value is greater than 0 means 0 కన్నా పెద్ద వాల్యూ x అంటే x value 0 కన్నా పెద్దదంటే x equal to 1, 2, 3, 4, 5 and so on up to infinity వరకు పాజిటివ్ ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. సో స్టూడెంట్స్ ఈ రెండు కేసెస్ని ఫస్ట్ కేసు సెకండ్ కేసు అనుకొని ఈ మధ్యలో దాన్ని థర్డ్ కేసు లెక్క తీసుకుంటున్నాం. థర్డ్ కేసు ఏంటి డైరెక్ట్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు థర్డ్ కేసులో ఏముంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ డైరెక్ట్గా 1 అని ఉంది. ఎప్పుడంటే అది ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర. ఈ 3 కేసెస్ సంబంధించిన ఒక బాక్స్ డ్రా చేసుకొని సో ఒకసారి చూద్దామా. అంటే ఎక్స్ వాల్యూస్ అన్నీ వచ్చేసాయి మనకు. ఎక్స్ వాల్యూస్ అన్నీ వచ్చేసాయి. వై వాల్యూస్ కనుక్కోవాలి. గ్రాఫ్ చేయాలంటే ఎక్స్ వాల్యూ వై వాల్యూ కావాలి కదా. ఆర్డర్ పేర్ చూడండి, ఎక్స్ కామా వై ఇట్ ఈస్ ఆర్డర్ పేర్. సో ఫస్ట్ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి అండ్ వై వాల్యూ కనుక్కోవాలి. ఈ వాల్యూ కనుక్కోవాలి, ఈ వాల్యూ కనుక్కోవాలి. దాన్ని మనం ఏం చేద్దాం గ్రాఫ్ పేపర్ తీసి ఇట్లా డ్రా చేసుకొని ఎక్స్ వాల్యూ ఎక్స్ యాక్సిస్ మీద ఉండేటి ఎక్స్ వాల్యూస్, వై యాక్సిస్ మీద ఉండేటి వై వాల్యూస్ తీసుకొని ఎక్కడెక్కడ మ్యాప్ అవుతాయి చూద్దాం. వాటికి సంబంధించిన గ్రాఫ్ ఎలా ఉంటుందో ఒకసారి డ్రా చేద్దాం. ఓకేనా. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై అనుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమనుకున్నాను నేను వై అని తీసుకున్నాను. ఎందుకు వై వాల్యూ కనుక్కోవాలి. ఆల్రెడీ ఎక్స్ వాల్యూస్ డిఫైన్ అండ్ ఇచ్చిన ఇన్ఈక్వాలిటీ బట్టి ఇక్కడ ఎక్స్ వాల్యూస్ రాయొచ్చు, ఇక్కడ ఎక్స్ వాల్యూస్ రాయొచ్చు, ఇక్కడ ఎక్స్ వాల్యూస్ రాయొచ్చు. వై వాల్యూ అంటే ఫంక్షన్ యొక్క వాల్యూస్ అని అర్థం. సో ఫస్ట్ కేసు నెంబర్ 1 తీసుకుంటున్నాను. కేసు నెంబర్ 1లో ఫస్ట్ నేను ఏం తీసుకుంటానంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ది 1 - x తీసుకుంటున్నాను. 1 - x అంటే ఏంటి ఎప్పుడు ఇది ఎక్స్ వాల్యూ ఈజ్ లెస్ దెన్ 0 అన్న కేసులో ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై అన్నా కదా, ఆ వైని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో వైని రీప్లేస్ చేశాను. ఇదంతా కూడా 1 - x అవుద్ది. లెట్ ఇట్ బి టేక్ ఈక్వేషన్. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఏమేమి ఉన్నాయి చూడండి. అంటే సింపుల్ గా x1 వాల్యూ, -2 వాల్యూ, -2, x ఈక్వల్ టు -3, x ఈక్వల్ టు -4 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ వరకు ఎక్స్ వాల్యూస్ ∞ వరకు వస్తుంది. అవన్నీ ఒక్కొక్కటి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో నేను ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ x ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. y ఈజ్ ఈక్వల్ టు 1 -1. x వాల్యూ ప్లేస్ లో -1 తీసుకుంటాను కదా. మైనస్ ఇంటూ మైనస్ 1 + 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 వచ్చింది. అలాగే నేను ఏం తీసుకుంటాను ఈక్వేషన్ నెంబర్ 1లోనే సో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో y ఈజ్ ఈక్వల్ టు 1 - x వాల్యూ అంటే ఏంటి -2. సో ఏమవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2. 1 + 2 వాల్యూ ఎంత 3. చూడండి మీరు -1 సబ్స్టిట్యూట్ చేస్తే 2 వచ్చింది, -2 సబ్స్టిట్యూట్ చేస్తే 3 వచ్చింది. అలాగే -3 సబ్స్టిట్యూట్ చేస్తే 4 వస్తుంది, -4 సబ్స్టిట్యూట్ చేస్తే 5 వస్తుంది, -5 సబ్స్టిట్యూట్ చేస్తే 6 వస్తుంది. సో ఒకసారి జనరలైజ్ చేసుకొని మనం బాక్స్ లాగా రాసుకుందాం దాన్ని. సో దాన్ని జనరలైజ్ చేసి మనం x y అని చెప్పి రాసుకుందాం. x వాల్యూస్ ఏమేమి ఇన్పుట్ చేస్తున్నాం -1 చేస్తే ఏమొచ్చింది మనకు. సో -1 సబ్స్టిట్యూట్ చేస్తే 2 వచ్చింది, -2 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వచ్చింది -2 సబ్స్టిట్యూట్ చేస్తే 3, -3 సబ్స్టిట్యూట్ చేస్తే 4, -4 సబ్స్టిట్యూట్ చేస్తే 5 అండ్ సో అని రాసుకుంటే వెళ్ళచ్చు. ఇది బాక్స్ అనుకోండి. ఇది కేస్ 1 నెంబర్ 1లో వచ్చిన బాక్స్ అండ్ సో అని రాసుకోవచ్చు. ఇంకా ఉంది చాలా రాసుకోవచ్చు. సో కేస్ నెంబర్ 1కి సంబంధించిన బాక్స్ వేసాం. కేస్ నెంబర్ 2 సార్ చూడండి. కేస్ నెంబర్ 2 ఎలా వస్తుందంటే సో మళ్ళీ కేస్ నెంబర్ 2 కింద తీసుకున్నాం ఈజీగా ఉండటం కోసం. y ఇదంతా f ఆఫ్ x వాల్యూ కదా.
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వన్. ఎప్పుడు ఎక్స్ ప్లస్ వన్ ఎప్పుడు ఎక్స్ వాల్యూ గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని వై అనుకున్నాం కదా, వైని ఇక్కడ పెట్టేస్తుంది. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వన్. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనండి. ఎక్స్ వాల్యూస్ ఏమేమి వస్తాయి ఇక్కడ, 0 కన్నా పెద్ద వాల్యూస్ అంటే ఏమేంటివి, 0 కన్నా పెద్ద వాల్యూస్ 1 2 3 4 అండ్ సో ఆన్ అప్ టు పాజిటివ్ ఇన్ఫినిటీ. సో ఎక్స్ వాల్యూస్ 1 2 3 4 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఇప్పుడు ఇలాంటి బాక్స్ రాయాలంటే ఇప్పుడు మనం x ఈక్వల్ టు 1 తీసుకెళ్ళి ఇందులో పెట్టండి, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుద్ది, 1 x ప్లేస్ లో పక్కన ఉంటే 1 2 కలిపితే 2. అలాగే x ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేయండి, ఈక్వేషన్ 2 లోనే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను దీంట్లో. సో y ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 1 దట్ ఈస్ 3. అలాగే x ప్లేస్ లో 3 పెట్టండి, ఈక్వేషన్ నెంబర్ 2 లో y ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 1 4 అండ్ సో అని వెళ్తా ఉంటాయి. మనం చూడండి 1 సబ్స్టిట్యూట్ చేసి 2 వచ్చింది, 2 సబ్స్టిట్యూట్ చేసి 3 వచ్చింది, 3 సబ్స్టిట్యూట్ చేసేటప్పటికి 4 వచ్చింది. అలా జనరలైజ్ చేసి మనం బాక్స్ రాయొచ్చు కదా. సో చూద్దాం చూడండి. సో జనరలైజ్ చేసి కేసు నెంబర్ 2 లో x y మనం 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది, 2 వస్తుంది. 2 సబ్స్టిట్యూట్ చేస్తే 3 వస్తుంది. y వాల్యూ ఇవన్నీ y వాల్యూస్ ఇక్కడ వచ్చేటివన్నీ ఇన్పుట్ చేసే వాల్యూస్ x వాల్యూస్. 3 పెడితే 4 వస్తుంది, 5 పెడితే 4 పెడితే 5 వస్తుంది అండ్ సో అని రాసుకుంటే వెళ్ళొచ్చు. ఇది ఇక్కడితో ఆగుతాయా, కాదు కదా. అండ్ సో కేసు నెంబర్ 1 2 వచ్చేసింది క్లియర్గా మనకు. సో ఇప్పుడు ఏం చేయాలి మనం, ఇప్పుడు ఏం చేయాలి, కేసు నెంబర్ 3 ఏంటో చూడండి. కేసు నెంబర్ 3 ఏమనుకున్నాం, కేసు నెంబర్ 3 ఒక్కటే కదా మిగిలి ఉంది మధ్యలోది, అది తీసుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఆ 1 వాల్యూ తీసుకోండి 1. ఎప్పుడు ఇది ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు 0 అన్నప్పుడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమనుకున్నాం, ఫస్ట్ మనం y అనుకున్నాం కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 1 అట్ x ఈక్వల్ టు 0 డైరెక్ట్. దీనికి ఒక బాక్స్ వేసుకో సింపుల్ గా, మనం దీని నుంచి x y అని చెప్పి చిన్న బాక్స్ సింపుల్ గా. x ప్లేస్ లో 0 పెడితే y వాల్యూ 1 వచ్చింది. ఇదే బాక్స్ దీనికి. ఈ మూడికి సంబంధించిన గ్రాఫ్ ఎలా ఉంటది, బై కేస్ 1 2 and 3 చూడండి ఎలా ఉంటుంది గ్రాఫ్. సో ఇట్ ఈస్ అ y యాక్సిస్, సో ఇట్ ఈస్ x యాక్సిస్, ఇది పాజిటివ్ x, ఇట్ ఈస్ అ నెగటివ్ x డాష్, ఇట్ ఈస్ y డాష్ నెగటివ్ సైడ్, ఇట్ ఈస్ పాజిటివ్ సైడ్ y, ఇట్ ఈస్ ఆరిజిన్ యు నో దట్ 0, 0 ఇట్ ఈస్ x యాక్సిస్ మీద వాల్యూస్ అన్ని ఇట్ సైడ్ అంటే పాజిటివ్ సైడ్ కాబట్టి 1 2 3 4 5 వరకు తీసుకుంటాం. ఇంకా అన్సో ఉంటాయి. సో నెక్స్ట్ -1 ఇట్ సైడ్ నెగటివ్ కాబట్టి -2 -3 -4 -5 కూడా తీసుకో -5 అండ్ సో ఆన్. ఇక్కడికి వచ్చేటప్పటికి పాజిటివ్ x యాక్సిస్ y యాక్సిస్ కదా, 1 2 3 4 5 చాలు, ఇంకా అండ్ సో ఆన్ రాసుకుంటా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఆ గ్రాఫ్ని మనం ఈ కేసుకి సంబంధించిన గ్రాఫ్ ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటా రావాలి. చూడండి ఇక్కడ ఫస్ట్ కేసుకి సంబంధించిన గ్రాఫ్ కాకుండా థర్డ్ కేసుకి సంబంధించిన గ్రాఫ్ నుంచి వెళ్దాం. x ఈక్వల్ టు 0 అంటే x యాక్సిస్ మీద 0 వాల్యూ, y వాల్యూ ఎంత వచ్చి 0 పెడితే 1 కదా, అంటే y ప్లేస్ లో 1 అని అర్థం. x ప్లేస్ లో 0 అంటే x యాక్సిస్ మీద 0, y వాల్యూ 1 అంటే y యాక్సిస్ మీద 1 ఎక్కడ ఉందో చూసుకోండి, ఇక్కడ ఉంటుంది. అంటే ఇది మనకు కావాల్సిన పాయింట్. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ కేసుకి రండి. 1 వస్తే x యాక్సిస్ మీద 1 అంట, y లో 2 అంట. అంటే ఈ 1 2 ఎక్కడ మీట్ అవుతాయి, ఇదే 1 అనే లెంత్ ని బాగా చూస్తే y యాక్సిస్ మీద ఈ 7 ఉంటుంది. ఇది పాయింట్. నెక్స్ట్ 2 కి 3 అంటే x యాక్సిస్ మీద 2 అంటే ఈ లెంత్ తీసుకెళ్ళి y యాక్సిస్ మీద వెళ్తే ఎక్కడైతే 3 కనిపిస్తే అక్కడ అదే లెంత్ తో ఇది. నెక్స్ట్ 3 కి 4 అంట అంటే x యాక్సిస్ మీద 3 y యాక్సిస్ 4 అంటే ఇదే లెంత్ తీసుకెళ్ళి అట్లాగే y యాక్సిస్ మీద 4 ఎక్కడ కనిపిస్తుందో అక్కడ కరెక్ట్ గా జాయిన్ చేసేలాగా చూడాలి. సో ఇంకా పెట్టుకుంటే వెళ్ళచ్చు. 4 కి 5 4 కి ఎంత 5 అంటే ఇక్కడ వస్తుంది అంతేగా. తర్వాత సో ఇది కేసు నెంబర్ 1 రండి. -1 కి 2 -1 అంటే x యాక్సిస్ ఇదే లెంత్ మీద చూడండి. -1 అంటే నెగిటివ్ సైడ్ ఆఫ్ x యాక్సిస్, -1 కి 2 అంట అంటే ఇదే లెంత్ తీసుకెళ్ళి y యాక్సిస్ మీద 2 ఎవరితో పెట్టండి అంటే ఇక్కడ వస్తుంది. తర్వాత -2 కి 3 -2 ఇది 3 ఎక్కడ y యాక్సిస్ మీద ఇలా ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ -3 కి 4 -3 ఇది 4 ఇది చూడండి ఇక్కడ కరెక్ట్ వస్తుంది. మీరు
ఇది కరెక్ట్గా గ్రాఫ్ అనేది పెన్సిల్ స్కేల్తో పెట్టుకొని గీస్తే చక్కగా వస్తుంది. -4కి 5 అంటే ఇక్కడ తీసుకోవచ్చు. -4 ఇది జాయిన్ చేస్తేనే కదా మనకు కావాల్సిన గ్రాఫ్ వస్తుంది. చూడండి ఒకసారి, స్ట్రైట్ లైన్ స్ట్రైట్గా వస్తుంది. ఇది కేస్ నెంబర్ ఇదేంటిది కేస్ నెంబర్ 3కి సంబంధించిన గ్రాఫ్కి f(x) = 1 ఇక్కడ కావాలంటే మీరు f(x) = 1 అని రాసుకోవచ్చు. f(x) = 1 ఈ గ్రాఫ్ మీద ఇది f(x) ఇంకా ఉంది, ఇది వెళ్తా ఉంటుంది. సో దాని కింద రాసుకుందాం f(x) = x+1 అనే గ్రాఫ్. ఇదేంటి ఈ గ్రాఫ్ ఇంకా ఉంది ఇక్కడ ఇన్ఫినిటీ ఎక్కడ వరకు ఉందో అంటే ఇది f(x) = 1 - x. సో ఇది దీనికి సంబంధించిన ఒకసారి చూడండి. సో ఇది దీనికి సంబంధించిన గ్రాఫ్ 8 మార్క్స్ క్వశ్చన్ ఇది. సో ఇందులో 8 మార్క్స్ క్వశ్చన్ మనం ఈ 8 మార్క్స్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ టాపిక్ సంబంధించిన 8 మార్క్స్ అన్ని కూడా కంప్లీట్గా మన ఛానల్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పినట్టే. విత్ రెస్పెక్ట్ టు కాన్సెప్ట్ కూడా పక్కనే నేను చెప్పుకుంటూ వచ్చాను. సరే, మళ్ళీ ఒకవేళ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో నాకు ఒకసారి మీరు కామెంట్ రాయండి. సో ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ ఈజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కోసం మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి. థ్యాంక్ యూ.